నమస్తే అండి. వెల్కమ్ టు రోజా బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ప్రతి ఇంటికి ఒక కుటుంబ పెద్ద ఎలాగో అలాగే గ్రామానికి పెద్ద గ్రామదేవత, అలాగే మా ఊరిని కాపాడే చల్లని మా తల్లి గంగానమ్మ తల్లి అండి. మేము ఆదివారం నాడు మా ఊరిలో గంగానమ్మ తల్లి జాతర చేసుకున్నామండి. ఆ రోజున ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా అమ్మవారిని తలుచుకొని నైవేద్యాలు సమర్పించి పూజ చేసుకుంటాము. మొదటగా ఈశాన్యం మూల శుభ్రంగా క్లీన్ చేసుకొని ముగ్గు వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి వేపాకులు కట్టి అమ్మవారిని తలుచుకొని దీపం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తాము. సాయంత్రం ఈ మడపను గుడి దగ్గరకు తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పించి అక్కడ కూడా పూజ చేసుకుంటామండి. ఊరిని రక్షించే చల్లని తల్లి గంగానమ్మ తల్లి అండి. ఎటువంటి గాలి ధూళి భూత ప్రేతాలను గ్రామపు సరిహద్దుల వద్దే కట్టడి చేస్తూ గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడే ఆ చల్లని తల్లి గంగానమ్మ తల్లి అండి. ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకపోయినా అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు పూలు నైవేద్యం సమర్పించి భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని పూజిస్తే చాలండి. ఆ అమ్మవారు చాలా సంతోషపడుతుంది. సాంబ్రాణి ధూపం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. ప్రత్యేకంగా అమ్మవారికి సాంబ్రాణి ధూపం వేస్తారు. మీరు కూడా తప్పకుండా మీ గ్రామదేవతను పూజించండి. ఆ అమ్మవారి కృపా కటాక్షాలు చల్లని చూపు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.